మనతో ఉన్నారు ఇప్పుడు గడ్డం విజయ్ సుందర్. అందరికీ తెలుసు, రేపు రాబోయే రోజుల్లో జరగబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి విజయ్ సుందర్ ముందుకు వచ్చారు. ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా తన విద్యను స్టార్ట్ చేసి రాజీవ్ గాంధీ విద్యా సంస్థల్ని ఈరోజు ఒంటి చేత్తో నడిపిస్తున్న సుందర్ ఎన్నికల్లో దిగడానికి ప్రధాన కారణాలేంటి, ఏ విధమైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు, బలమైన కూటమి ఉన్నప్పటికీ దాన్ని ఎదిరించి ఎందుకు నిలబడ్డారు, ముఖ్యంగా ఎప్పుడూ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పెద్దగా ఇంట్రెస్ట్ లేని సుందర్ ఎన్నికల్లో బరిలోకి నేరుగా దిగడానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ ది బెస్ట్. ముందుగా మీకు ఎన్నికలు దిగబోతున్నారు. ఇప్పటివరకు ఎప్పుడైనా సరదా కలిసినప్పుడు అడిగినప్పుడు నాకు రాజకీయాలు పెద్దగా ఇష్టం లేదు, అంతా అన్నయ్య శ్రీరాజ్ చూసుకుంటాడు నాన్నగారి తర్వాత అని చెప్పి ఎక్కువ మాట్లాడుతూ ఉండేవారు. ఒక టవరింగ్ పర్సనాలిటీ అయిన మీ నాన్నగారు అందరికీ తెలిసిన వ్యక్తి. అమలాపురం ఎంపీగా 2 టర్మ్స్ నెగ్గి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి దేశవ్యాప్తంగా మంచి పేరు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ సంచలన వ్యక్తిగా, ఏ పార్టీనైనా తప్పును తప్పులా ప్రశ్నించే వ్యక్తిగా, పోరాటానికి ఒక ఐకానిక్గా నిలబడి తన రాజకీయ ప్రయాణాన్ని 4.5 దశాబ్దాలు సుదీర్ఘంగా సాగించారు. ఆయన వారసుడిగా మీరు ఎంట్రీ ఇవ్వడానికి రీజన్ ఏంటి? మనకి ఒకటే అండి, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడికి ఉన్న సాటిస్ఫాక్షన్ ఎవరికి దొరకదు. ఎందుకంటే మనం అంటే డబ్బులు ఇస్తే ఒక రకమైన సంతోషం, చదివిస్తే ఒక రకమైన సంతోషం. ఎప్పుడన్నా మనకు సంతోషం కలిగేది ఎప్పుడంటే మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వగలిగితే ఆ సంతోషం ఉంటుంది. రాజకీయాల్లో ఆ సాటిస్ఫాక్షన్ హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది ఏ ఇండివిజువల్కైనా. అది ఒక సర్పంచ్కైనా, ఒక ముఖ్యమంత్రికైనా, ఓ ప్రధానమంత్రికైనా. అందుకనే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, బిజినెస్ మెన్ కానీ ఎవరైనా కానీ ఒక కొంత ఏజ్ వచ్చిన తర్వాత, మనకంత సీనియర్ పొలిటీషియన్ చూస్తాం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అక్కడ బోర్ కొట్టేస్తుంది. కొట్టిన తర్వాత ఈ సర్వీస్ని ఇంకా హ్యాపీనెస్ ఎత్తుక్కునే త్రోవలో రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ మందిని మనం సర్వీస్ చేసే అవకాశం ఇక్కడ దొరుకుతుంది ఈ ఫీల్డ్లో. అందుకనే వచ్చానండి. అంటే ఒక కళ్ళల్లో వెలుగు కనబడాలి అనేది చాలా మంది చెప్తూ ఉంటారు రాజకీయ నాయకులు. అవతల వాళ్ళ కళ్ళల్లో ఆనందం మాకు ఒక సంతృప్తిని ఇస్తుంది, ఆ సాటిస్ఫాక్షనే మమ్మల్ని రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకునేలా చేసింది, లేకపోతే రాజకీయాలు కొనసాగేలా చేసింది అని చాలా మంది చెప్తారు. అలాంటిది చిన్నప్పటి నుంచి మీ నాన్నగారి దగ్గర మీరు చూసి నేర్చుకున్నారేంటి? ఎగ్జాక్ట్లీ అండి. అంటే యూ సెడ్ ద లైన్స్ ఫ్రమ్ మై మౌత్. ఇది ఎలా ఉంటుందంటే, ఎవరో వస్తారు ఇంటికి, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం, వాళ్ళకి మనం సర్వీస్ చేసే అవకాశం, పవర్ ఉంటుంది కాబట్టి సర్వీస్ చేస్తాం. సాయం చేసిన వెంటనే వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం ఇట్ ఈస్ ప్రైజ్లెస్. వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే మనకు సాటిస్ఫాక్షన్. ఎవరు రాకపోతే అది ఇంకోలా ఉంటుంది. అందులో నీ చేతిలో పవర్ ఉంటే ఎక్కువ మందికి సర్వీస్ చేసే అవకాశం జరుగుతుంది, చేయగలుగుతాం. సో అదండి. ఇప్పుడు విద్యార్థి దశలో ఎప్పుడైనా అంటే కాలేజీ ఎలక్షన్స్లో కానీ వీటిలో పార్టిసిపేట్ చేయడం కానీ, ఆ రాజకీయాలతో మీకు అనుబంధం ఎంతవరకు ఉండేది, ఎట్లాంటి యాక్టివిటీ ఉండేది చిన్నప్పుడు? విద్యార్థి దశలో మోస్ట్లీ ఈ రాజకీయాల్లోకి ఎంటర్ అయిందే ఇంటర్మీడియట్లో అండి. యువ అని ఒకటి పెట్టాం. యువ, మీరు అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్, యువ యూత్ ఫెస్టివల్ అని పెట్టాం. కార్యక్రమాలు చేసేవారు. యువ అంటే యూత్ యునైటెడ్ ఫర్ వాలంటరీ అఫైర్స్. అది మా జెండా ఫస్ట్. తర్వాత నేషనల్ స్టూడెంట్స్ యూనియన్లోకి వెళ్ళాం. కానీ యువ అనేది మేము పెట్టి అప్పట్లో ఒక తుఫాన్ కూడా వచ్చింది కోనసీమలో. తుఫాన్ వస్తే నేను శ్రీ చైతన్య కాలేజీలో చదువుకున్నాను. చదివితే కాలేజ్ స్టూడెంట్స్, ఆదిత్య కాలేజ్ మొత్తం అందరు స్టూడెంట్స్ అందరి దగ్గరికి వెళ్ళి పాత బట్టలు అవన్నీ కలెక్ట్ చేసి ఆ తుఫాన్ వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళి ఐన్విల్లంక ఉంటుంది, తర్వాత మన వినాయకుడు గుడి ఉంటుంది కదా, అక్కడ మా లంక గ్రామాలన్నీ మునిగిపోయినాయి. అప్పుడు ఆ తుఫాన్ బాధితులకి ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇచ్చాం. అక్కడ మా రాజకీయం మొదలైంది. అంటే రాజకీయం అన్నాం, సర్వీస్ మొదలైంది. తర్వాత నెమ్మదిగా డాడీ పవర్లో ఉండడం, ఇది నెమ్మదిగా నేషనల్ స్టూడెంట్స్లోకి వెళ్ళడం, ఎవరో ఏదో ప్రాబ్లం, ప్రిన్సిపల్ ఏదో అన్యాయంగా ఎవరో ఏదో అన్నారని చెప్పి,
లేదంటే ఎవరికో ఫీజు ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఏదో రకమైన ప్రాబ్లమ్స్తో ఎవరొకరు వచ్చారు, వచ్చిన వాళ్ళకి మళ్ళీ సాయం చేయడానికి వెళ్ళి వాళ్ళం. సో అప్పట్లో ఎస్పెషలీ ఇది ఎప్పుడు ఇంటర్మీడియట్ అంటే 2007-8లో పవర్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది సాయం కోరు వచ్చారు, వాళ్ళకి సర్వీస్ చేసే వాళ్ళం. తద్వారా నెమ్మదిగా మాకు తెలియకుండానే మేము ఈ పాలిటిక్స్ లోకి వచ్చాం. సుందర్ చాలా వరకు అంటే వాళ్ళ తండ్రి గారికి లేకపోతే అన్నగారికి వెనకాల రాజకీయ సేవ చేయడానికే ఎన్నాళ్ళు ఉండేవాడు. ఎప్పుడైనా అడిగినా మీరు లేదు అన్నయ్య ఉన్నారు నా తర్వాత అని చెప్పారు. ఇప్పుడు యూటర్న్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇది యూటర్న్ అని అనండి, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఒక అండర్స్టాండింగ్, అంటే మేము స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి లీడర్షిప్ శ్రీరాజ్ చేతిలోనే ఉండేది, కుటుంబంలోనే అండర్స్టాండింగ్. నాకు ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ లోకి వెళ్ళాలి, బిజినెస్ లో బాగా డబ్బులు సంపాదించాలి, మంచి కెరియర్ చేసుకోవాలి, ఇలా ఉండేది, ఫారెన్ వెళ్ళాలని. తర్వాత శ్రీరాజ్కి ఫస్ట్ నుంచి కూడా లీడర్షిప్ చేయాలి, తను ఒక లీడర్ కింద ఎదగాలి, పాలిటిక్స్ ఆర్ సర్వీస్ యాజ్ ఎ కెరియర్ చేసుకోవాలని తనుకుండేది. సో ఆ అండర్స్టాండింగ్ లోనే చివరి నిమిషం వరకు కూడా ఉండిన తర్వాత తను సీరియస్ పొలిటీషియన్ అవుదాం అనుకుని పొలిటికల్ లైన్లో వెళ్ళాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది బిజినెస్ పాలిటిక్స్ రెండు కలిస్తేనే, ఎందుకంటే మన నోట్లోంచి వచ్చే వాక్యం ఏదైతే ఉందో, మనం చెప్దాం అనుకున్న మంచి ఏదైతే ఉందో, గ్రౌండ్ లెవెల్ వాటర్ చెవులో అది రిజిస్టర్ అవ్వాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. నేను ఏదో ఇక్కడ మైక్లో మాట్లాడేస్తే గ్రౌండ్ లెవెల్ వాటర్ చెవులోకి వెళ్దాం, డబ్బులు ఖర్చు పెట్టకుండా. సో పాలిటిక్స్ అండ్ బిజినెస్ హ్యాండ్ ఇన్ గ్లవ్ లాగా రెండు కలిపే ఉంటుంది. నేను డబ్బులు సంపాదించను ఓన్లీ పాలిటిక్స్ చేస్తానంటే ఈ రోజుల్లో అది కుదరదు, రెండు కలిపి చేయాలి. అయితే ఈ ఎలక్షన్ ఎస్పెషల్లీ ఈ ఎలక్షన్కి వచ్చేటప్పటికి శ్రీరాజ్ అండ్ డాడీ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారంట, నాకు కూడా తెలియదు. మాట్లాడుకుని ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే నేను డాడీ మాట్లాడుకున్నప్పుడు మేము ఏమనుకున్నామంటే, మీకు 2014 బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత పెద్దగా మాకేం విజయాలు లేవు. అయిపోయిన తర్వాత చెప్పాలంటే ఈ 10 సంవత్సరాల్లో 14 నుంచి 24 వరకు ఇన్ని ఉద్యమాలు బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేస్తున్నాడు. హర్ష్ కుమార్ గారు సుమారు ఒక 150 రోజులు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు, మీ అందరికి తెలుసు. ఏదో ఒక ఉద్యమం, ఎవడో ఏదో వస్తాడు దాని గురించి వెళ్ళిపోతారు, వెంటనే ఈయన తీసుకెళ్లి రిమాండ్ ఖైదీ కింద లోపలే. సుమారు 40-50 సార్లు గృహ నిర్బంధాలు, ఇంకా అదైతే లిమిట్లెస్, అన్లిమిటెడ్. అయితే ఇటువంటి పరిస్థితుల్లో నేను డాడీతో ఒకటే అనివ్వండి, మనకి ఒక జెండా ఒక ఎజెండా రెండు ఉండాలి. జెండా లేకపోయినా ఒక ఎజెండా లేకపోయినా రాజ్యాధికారం మన చేతికి రాదు. సో ఈ 10 సంవత్సరాల జర్నీలో నేను డాడీతో అబ్జర్వ్ చేసి ఒకటే అన్నాను, మనకి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ జిల్లా నుంచి అట్లీస్ట్ ఒక 150 నుంచి 200 మందిని మనం నించోబెట్టి గెలిపించుకుందాం. నిజంగా అంటే గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ అంటే దాంట్లో నించుంటేనే మనం ముందుకెళ్తామని అన్నాను. అయిన తర్వాత వీఆర్ వెయిటింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎందుకంటే 2 టర్మ్లో ఫస్ట్ అసలు డాడీకి పోటీ చేయడం వస్తలేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, మేము వెళ్ళన్నాం. 19లో చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఒక గంట సేపు టీడీపీ పార్టీలో ఉన్నాం. ఆయన పార్టీ టికెట్ ఎవరైనా టికెట్ కోసమే కదండి వెళ్ళేది. సో పార్టీ టికెట్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు, మోసం చేసాడు. ఇమీడియట్ గా ఆ రోజు మార్నింగ్ మధ్యాహ్నం కాకినాడలో వెళ్ళి జాయిన్ అయ్యాం, ఈవినింగ్ వెంటనే కండువా తీసి పడేసాం. ఇప్పుడు చూస్తే 2024లో నాకు అర్థమైంది ఏంటంటే, యాజ్ ఎ యంగ్ పర్సన్ కింద నాకు అర్థమైంది ఏంటంటే, మాట్లాడే శక్తి ఉండి పార్టీ లైన్ తీసుకోకుండా స్వతంత్రంగా మాట్లాడే మనుషులకు కానీ, స్వతంత్ర ఆలోచన ఉండే మనుషులకు కానీ ఈ పార్టీలు టికెట్లు ఇవ్వవు. ఓన్లీ ఏలుముద్ర అయ్యి వాళ్ళు ఎస్ బాస్ అనే మనిషికి తప్పితే ఇంకా ఎవరికి కూడా ఇవ్వవు. అంటే దీనికి బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, వైసీపీ ఏదైనా ఒకటేనా? నేషనల్ పార్టీస్ కొంత పర్లేదండి. కాంగ్రెస్ లో అయితే ఇంత మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ అయితే ఉంటుంది. కాంగ్రెస్ లో అట్లీస్ట్ ఫ్రీడమ్ ఉంటుంది, మ్యాక్రో లెవెల్ మేనేజ్మెంట్ ఉంటుంది. బీజేపీలో కూడా నేషనల్ పార్టీ కాబట్టి అది రెండు కంబైన్డ్, అది హైబ్రిడ్. ఇంకా ఈ లోకల్ పార్టీస్కి వచ్చి ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అండి, ఇక్కడ పూర్తిగా ఏ ఎమ్మెల్యే, ఏ క్యాస్ట్, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని తిట్టాలి అనేది కూడా స్క్రిప్ట్ రాసి పంపేస్తారు, వీళ్ళు చదివేయాలి.
ఇండివిజువల్ థాట్స్ అనేవి ఈ లోకల్ పార్టీస్ లో ఇంపాసిబుల్ ఉండవు. ఇది వరకు ఫ్యాక్స్ వచ్చాయి, ఇప్పుడు వాట్సాప్ లో వస్తున్నాయి, చూసి ప్రెస్ మీట్ పెడతారు. ఎగ్జాక్ట్లీ. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం సొంత పార్టీకి వెళ్ళిపోదాం, సొంత పార్టీ పెట్టాలన్నాను నేను డాడీ సార్, పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్దాం అనుకున్నాను. కానీ టు మై సర్ప్రైజ్ ఇప్పుడు మరి ఇది మీడియాలో చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ మనకి ఏమంటారు పుష్కరాలు వస్తున్నాయి. 2,500 కోట్లు బడ్జెట్ పుష్కరాలకి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు అలాగా పంచుకుంటారు, ఈ థర్డ్ పార్టీ వస్తే వీళ్ళకి కూడా పంచాలని చెప్పి వీళ్ళందరూ కలిపి వీటిని కొంచెం పుష్కరాలు తర్వాత పెట్టుకుందాం అని చెప్పి చేశారట. సో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు అది పోస్ట్ పోన్ చేశారు. పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓన్లీ హర్ష్ కుమార్ గారు బ్లడ్ అయితేనే, ఇక్కడ జీవి శ్రీరాజ, జీవి సుందర అనేది ఇమ్మెటీరియల్. హర్ష్ కుమార్ గారు బ్లడ్ అయితేనే జనాలు ఆశీర్దిస్తారు. ఎందుకంటే హర్ష్ కుమార్ గారిని చూసాం, అ సన్ ఇస్ మోస్ట్ ఆఫ్ హిస్ ఫాదర్, అ సన్ ఇస్ ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ హిస్ ఫాదర్. సో వాళ్ళ అబ్బాయి కొంచెం ఆయనలాగే పోరాడతాడేమో, పేదల పట్ల ఆయనలాగే ఉంటాడేమో, ఈ అబ్బాయికి ఒక అవకాశం ఇద్దాం అని ప్రజలు ఆలోచిస్తారనుకున్నాం. అనుకుని అలానే ఎప్పుడైతే ఇలా అనుకున్న తర్వాత, సరే నువ్వు ఫస్ట్ నుంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నావు, బిజినెస్లో ఉన్నావు, నీకు ఇండస్ట్రీకి అకాడమీకి తెలుసు, అటు ఇండస్ట్రీని అకాడమీని ఈ రెండింటిని కూడా నువ్వు బ్యాలెన్స్ చేసి వెళ్ళగలుగుతావు. కాబట్టి శ్రీరాజ్ కన్నా ఈ ఎలక్షన్కి పర్టికులర్గా తను జనరల్ ఎలక్షన్స్కి వెళ్తాడేమో, ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి సుందర్, ఎందుకంటే నేను వైట్ పేపర్ లాంటాడు, 7 గంటలు రాసుకోవచ్చు. సో సుందర్ క్యాండిడేచర్ బాగుంటది అని ఆయన అనుకున్నారు. అందుకనే నాకు చెప్పను కూడా లేదు, ఆయన ప్రెస్ మీట్ లో పెట్టి హర్ష్ కుమార్ తరపున ఒక క్యాండిడేట్ ఉంటాడని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పారు, నేను అనౌన్స్ చేశాను కదా, మోస్ట్లీ ప్రాబబ్లీ నువ్వే, మన కార్యకర్తల సమావేశం పెట్టుకుంటాను. కార్యకర్తల సమావేశం పెట్టి ఒక 2 days, నేను వైజాగ్ లో ఉన్నాను, ఇక్కడ కూడా లేను. కార్యకర్తల సమావేశం పెట్టిన తర్వాత అందరినీ అడిగారు, మన తరపున ఒక క్యాండిడేట్ ఉంటాడు. కార్యకర్తలు అందరూ కూడా ఒకటే మాట అన్నారు, మీ వెనకాల ఉన్నాడు, బిజినెస్ లో ఉన్నాడు, సక్సెస్ఫుల్ అయ్యాడు, ఆ అబ్బాయి అయితే బాగుంటుందండి, సుందర్నే పెట్టండి అని చెప్పి అందరూ ఏకగ్రీవకంగా చెప్పారు. ఇంకా ఆ రోజు డిసైడ్ అయ్యి. సో ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి డైరెక్ట్గా నేరుగా దిగబోతున్నారు. ఎంతకాలం బ్యాక్ ఆఫీస్ చూసుకునేవారు డాడీకి కానీ, శ్రీరాజు రాజకీయ కార్యక్రమాలకు కానీ బ్యాక్ ఆఫీస్లో ఉండేవారు. ఇప్పుడు దిగాక గత ఇంచుమించుగా 15 రోజులు 20 రోజుల నుంచి యాక్టివ్గా ఈ ఓట్ల నమోదులో కార్యక్రమంలో కూడా డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా మీరు చాలా వేగంగా చేస్తున్నారు. ఇవన్నీ చూశాక ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది నిరుద్యోగుల నుంచి కానీ, లేకపోతే పట్టభద్రుల నుంచి కానీ, ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? నిజం చెప్పాలంటే నన్ను ఎంకరేజ్ చేస్తుంది గ్రాడ్యుయేట్స్ అండి. అంటే అట్లీస్ట్ రోజుకి ఒక 6-7 కాల్స్ వస్తాయి, అందరి దగ్గర నెంబర్ ఉన్నది కదా. సో 6-7 కాల్స్ వస్తాయి, అన్న నీలాంటి నించోవాలి, హర్ష్ కుమార్ గారి వారసత్వం నించోవాలి, ఆయన చాలా కష్టపడుతున్నారు పేదల కోసం, ఏదో చేయాలని ఒక తపన ఉంది, ఆయన తరపున ఒక వాయిస్ ఉండాలి, అండ్ నీ ఇంటర్వ్యూస్ చూస్తున్నాం, నీ మాట బాగుంది, నువ్వు గ్రౌండ్లో మేము ఏం ఆలోచిస్తున్నావు అది మాట్లాడుతున్నావు, బాగుంది, వాళ్ళ ఎంకరేజ్మెంట్. అందుకనే ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టే కొత్త ఐడియాలజీస్, కొత్త పంద ఏదన్నా ఉన్నది తీసుకొస్తున్నాను. అందులో భాగంగా రీసెంట్గా ఈరోజు ఒకటి అనుకున్నాను. ఇప్పుడు అటేపు చూస్తే కూటమి ప్రభుత్వం మోస్ట్ పవర్ఫుల్, 34 మంది ఎమ్మెల్యేలు, 2-3 మంత్రులు. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మన లోకల్ మంత్రిని ఏదో తిట్టాడు, ఆ రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది, టాక్టిఫుల్ గా అందరికి అది పంపించారు. ఎంత సీరియస్ గా తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు 2003లో రాజమండ్రి ఫస్ట్ మేయర్ ఎలక్షన్స్ లో 5 మంత్రులు వీళ్ళందరూ డాడీ వైపు, అదే డాడీకి అగెయిన్స్ట్ గా ఉంటే వార్డుకో మంత్రిని పెట్టారు. వార్డుకో మంత్రిని పెడితే ఇక్కడ ఓన్లీ 1 man షో, జీవి హర్ష కుమార్, డైరెక్ట్ మేయర్ ఎలక్షన్స్ అది. సో అటువంటి పద్ధతి మళ్ళా ఇప్పుడు ఇక్కడ వస్తుంది. ఏంటంటే 34 మంది ఎమ్మెల్యేలను పెట్టుకోవాలి. పైగా ఇక్కడ వార్డుకో కాంగ్రెస్ లో ఎన్నిపొడిదారు ఉన్నారు మీ డాడీ. ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది అక్కడ? అంటే
మీరు చెప్పింది నిజమే, దీన్ని మనం కాదనలే. సో డైరెక్ట్ హర్ష్ కుమార్ అనే పేరు గ్రౌండ్ లో వెళ్ళింది. మీకు అదే టైంలో తిరుపతిలోని కర్నూలులో కూడా ఎలక్షన్స్ జరిగినాయి. అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్లు 40,000 60,000 మెజారిటీతో ఓడిపోతే ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ 300 మెజారిటీతో ఓడిపోయాడు డిస్పైట్ ఆల్ దిస్. అప్పుడు పార్టీ హైకమాండ్ హర్ష్ కుమార్ గారిని గుర్తించింది, రైట్ ఈ మనిషిలో ఏదో ఉంది, ఈ క్యాండిడేచర్ మంచిది, ఈయన మనం ఎంకరేజ్ చేయాలి అని అప్పుడే డిసైడ్ అయ్యి ఇమీడియట్ గా 2004లో ఎంపీ టికెట్ ఇచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇంతమందిని ఎదుర్కోవాలంటే ఒకటి మనల్ని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు ఉన్నారు. కానీ 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 110 మండలాలు ఉన్నాయి. 110 మండలాల్లో 2,300 గ్రామాలు ఉన్నాయి. 2,300 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 2 పోలింగ్ బూత్లు వేసుకున్న 4,600 మంది బూత్ ఏజెంట్లు కావాలి నాకు. ఈరోజు నేను మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో చెప్పాను, ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము నించోపెడదాం అనుకున్నాను. ఈ ఎలక్షన్ ద్వారా ఏంటంటే నేను ఫ్యూచర్ లీడర్స్ ని తయారు చేస్తాను. ఒక కొత్త పందా మొదలవ్వాలి. ఈ ఏమంటారు ఈ అవినీతికి ఇంకో దానికి లేకుండా మనకి ఢిల్లీలో ఆప్ ఎలా మొదలైంది, అలాగా ఒక కొత్త పందా మొదలవ్వాలి. మొదలయ్యి గ్రాడ్యుయేట్స్ పాలిటిక్స్ లోకి రావాలి. నన్ను ఎలక్షన్ లో నించుంటానని మీలాంటి చాలా మంది ఫ్రెండ్స్ అడిగితే ఒకటే అన్నారు, వద్దురా బాబు నీకు ఎందుకు ఈ ఎలక్షన్స్, చక్కగా వ్యాపారం చేసుకునేవాడివి, రేపు పొద్దున్న కార్నర్ చేస్తారు, ఇబ్బంది పెడతారని. అరే హర్ష్ కుమార్ గారు లాంటి వ్యక్తి నా వెనకాలండి నేనే భయపడిపోతే, నేను 10 మందికి ధైర్యం అవ్వాలి కదా, నేనే భయపడిపోతే ఇంకా యంగ్స్టర్స్కి నేను ఏం మెసేజ్ ఇస్తాను? అందుకనే నేను నించున్నాను. నేను నించుంటాను, నాతో పాటు అట్లీస్ట్ ఇంకో 4-5 వేల మంది ఫ్యూచర్ లీడర్స్ని తయారు చేస్తాను తూర్పు అండ్ పశ్చిమ గోదావరిలో. ఇప్పుడు మీరు కావచ్చు, శ్రీరాజ్ కావచ్చు, ఇద్దరు గోల్డెన్ స్పూన్ బ్యాచ్ అని చెప్పచ్చు. అంటే నాన్నగారు ఒక స్ట్రగుల్ నుంచి రాజకీయాల్లో అడుగడుగు పైకి వేస్తూ కొండ దాకా చేరుకున్న వ్యక్తి. కరెక్ట్. ఒక టాప్ ఆయన అంబిషన్ ఏవైతే పెట్టుకున్నారో ఆ స్థాయి రీచ్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. ఆయన పడిన స్ట్రగుల్లో కనీసం మీరు 10% కూడా వాళ్ళ కుమారులుగా మీరు ఎదుర్కొని ఉంటారు. ఎందుకంటే మళ్ళా జాగ్రత్త పెంచారు, అన్ని హాయిగా జరిగిపోయాయి, మీకు ఏది స్ట్రగుల్ లేదు. మీరు అప్పుడు కింద ఉన్న ఈ లైన్లో ఎవరైతే పూర్ ఉన్నారో, మిడిల్ క్లాస్ ఉన్నారో, వీళ్ళందరి గుండె చప్పుడు కానీ పల్స్ చప్పుడు కానీ వాళ్ళ కళ్ళల్లో చూసి మీ నాన్నగారు వాడు ఎందుకు వచ్చారు, వాళ్ళ కష్టం ఏంటని అడగకుండా, వాళ్ళు చెప్పకుండా తెలుసుకునే వ్యక్తి. మీరు ఏ విధంగా మింగిల్ అవుతారు? ఇప్పుడు ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఎలాంటి ట్రైనింగ్ అవసరం? మీరు ఇంకా బాగా తిరగాల్సిన పరిస్థితి క్లియర్గా ఉంది. ఈ పల్స్ పట్టుకోవడంలో ఆయనకున్న అనుభవాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మీరు చెప్పింది నిజం, గోల్డెన్ స్పూన్ అన్డౌటెడ్. కానీ ఇది హర్ష్ కుమార్ గారి వారసత్వం అన్నది ఫస్ట్ టైం ఎంటర్టైన్ చేస్తారు. నాకు తెలుసు, ఈ ఫస్ట్ టైం నన్ను ఎంటర్టైన్ చేసినప్పుడు నేను కానీ పర్ఫామ్ చేయలేదు అనుకోండి, ఇమీడియట్గా తీసి పక్కన పెట్టేస్తారు, ఎవరైనా అంతే. ఓకే, తర్వాత ఒక అవకాశం అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా. తర్వాత గ్రౌండ్ రియాలిటీ మీరు ఎలా తెలుసుకుంటారు? ఇది నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, 2 రకాలండి. ఒకటి ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవడం. కానీ ఇప్పుడు మనకున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీకు మామూలుగా ఒక ఎమ్మెల్యేకి 3 లక్షల మంది ఉంటారు ఓటర్లు, 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో ఉంటారు. కానీ ఇక్కడ 34 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలకి 3 లక్షల మంది ఓటర్లు. అంటే జియోగ్రఫికల్ ఏరియా చూడండి. ఇంత ఏరియాని కవర్ చేయాలంటే ఫీడ్బ్యాక్ మెకానిజంతోనే కవర్ చేయాలి. నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక 4,000 విలేజెస్ ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కలిపి. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. గ్రౌండ్ ఫీడ్బ్యాక్ మనం ఎలా తెలుసుకుంటాం? ఒకటి, నేను ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాను, నేను టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను, నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అవుతున్నాను, గ్రౌండ్ లెవెల్ ఆర్ఎంపీ డాక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను, సోషల్ వెల్ఫేర్ అంటే సోషల్గా వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను, అంటే సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళతో, రిపోర్టర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను, అంగన్వాడీ వర్కర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను, వాట్ నాట్, అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను, నా డైరెక్ట్ ఇంటరాక్షన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం ఉండాలి. ఓ ఫీడ్బ్యాక్ మెకానిజం అంటే గ్రౌండ్ లెవెల్లో నా వాలంటీర్ వెళ్ళి అంటే 20 కుటుంబాలకి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టుకుంటాను. ఆ వాలంటీర్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా నాకు మెయిన్ లైన్లో నాకు ఇన్ఫర్మేషన్ రావాలి, ఇన్ఫర్మేషన్ వచ్చి రావాలి. అండ్
ఇంకోటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నది, అంటే ఈ ఎలక్షన్ వరకు మాట్లాడుకుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నది మోస్ట్లీ నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడాలి. అండ్ దీని మీద వచ్చేటప్పటికి నా దగ్గర ఒక బ్యూటిఫుల్ స్ట్రాటజీ ఉంది. అది ఫర్దర్ మీరు అడిగితే చెప్తాను. అదేంటంటే ఆ స్ట్రాటజీ గురించి చెప్తాను. దాంతో పాటుగా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఎలా తెచ్చుకుంటామంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెచ్చుకుంటాం. స్ట్రైట్ టు ద ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి రిలవెంట్గానే ఇందాక అడిగిన దానికి మీరు ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో ఉన్న అగ్రనాయకుల పిల్లలను చూస్తే కనుక ఒక చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్, అలాగే హర్షకుమార్ గారి అబ్బాయి సుందర్, వాళ్ళ తండ్రులు వేసిన అడుగులు మీరు క్లియర్గా గమనించారా లేదా? అంటే నేనైతే క్లియర్గా హర్షకుమార్ గారిని బాగా ఫాలో అయ్యి ఇక్కడ లోకల్గా ఉంటాను కాబట్టి చూసాను. ఎవరైనా చిన్న వ్యక్తి వచ్చినా పెద్ద వ్యక్తి వచ్చినా వాళ్ళతో రిసీవ్ చేసుకుని మాట్లాడి వాళ్ళ సమస్య విని పరిష్కారం అయితే చేసి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి కారో లేకపోతే వాళ్ళ బండో వాళ్ళ సైకిల్ ఎక్కేదాకా గేట్ దగ్గర నుంచి పంపిస్తారు. ఇట్లాంటి అనేక ఒక మంచి గుణాలని ఆయన్ని పబ్లిక్ బాగా అటాచ్ చేశారు. సో మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి లెగసీని తీసుకెళ్లడంలో ఒకసారి ఏదో సక్సెస్ అయ్యారు ప్రజలు, మీరన్నట్టు ఒక అవకాశం ఇచ్చారు చూశారు. లోకేష్ గారికి ఇంకా ఛాన్స్ రాలేదనుకోండి, ఇంకా తండ్రి చెడబెట్టుగానే వెళ్తున్నారు. ఆయన పాదయాత్ర చేశాక కొన్ని తెలుసుకున్నారు. అట్లా మీరు ఏం చేయబోతున్నారు? మీ నాన్నగారిది పట్టుకోవాలంటే ఆయన పబ్లిక్ అట్రాక్ట్ చేసే విధానం కానీ లేకపోతే పబ్లిక్తో ఆయనకు ఒక కుటుంబం అనే ఫీలింగ్ని అవతల వాళ్ళ కలగజేసే విధానం. అంటే ఏ రాజకీయ నాయకుడి కన్నా సింపుల్ అండి. ఇది పెద్ద కష్టమైన విషయం కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ఏసీ రూముల్లో కూర్చొని పని చేస్తానంటే కుదరదు. ఫస్ట్ థింగ్ ప్రజల్లోకి వెళ్ళాలి. తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వెళ్తే వాళ్ళ సమస్యలు మనం ప్రతిబింబించాలి. రాజకీయ నాయకుడికి ఎందుకండి వాల్యూ? ప్రజల సమస్యలు హీ షుడ్ యాక్ట్ లైక్ ఎ మిర్రర్. అధికారులతో ప్రజలకి కావాల్సిన పనులు చేయించగలగాలి. ప్రజాప్రభుత్వం అంటే అదే కదా. ఇక్కడ సన్ అండ్ ఫాదర్కి మిస్ అవుతున్న లైన్ ఏంటంటే పొలిటీషియన్స్ విషయంలో అంటే వాళ్ళ స్థాయిలో రీచ్ అవ్వలేకపోవడానికి నేను గమనించిన అంశం, వాళ్ళు ఆ స్థాయిలో పబ్లిక్ని వాళ్ళ ఫాదర్ లాగా చూడకపోవడంతో గ్యాప్ పెరుగుతుంది. వీళ్ళ పిల్లలకి ఇది లేదు, వాళ్ళ నాన్నగారికి ఉన్న ఇది లేదు అనేది అటు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే మీ నాన్నగారు, ఇట్లా ఇలాంటి వాళ్ళందరినీ చూసుకుంటారు. ఇక్కడ చూసుకుంటే మన జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, ఆయన ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఆ స్థాయిలో రాజా మెయింటైన్ చేస్తున్నారు, లేకపోతే గణేష్ మెయింటైన్ చేస్తున్నారు. అదో చర్చనీయాంశం అయింది. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడే వచ్చారు కాబట్టి మీకు అడుగుతారు. అంటే అది మెయింటైన్ చేయడం రావటం లేదు సరిగ్గా. అందరికీ తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటున్నారు. అది చాలా కష్టపడాలండి. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్, ఇప్పుడు డాడీ ఉన్నారు, లేకపోతే మన జక్కపూడి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులే. ఆయన ఉద్యమాల్లోంచి పైకి వచ్చిన వ్యక్తే. డాడీ కూడా ఉన్నారు. అరుణ్ కుమార్ గారు, ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తే. నేను ఒకటే అంటాను, నిజంగా ఇప్పుడున్న రాజకీయాల్లో ఈ పరిస్థితులు కానీ వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఉంటే వీళ్ళల్లో ఎవరన్నా ఎమ్మెల్యే ఎంపీ అవగలరా మీరు చెప్పండి? ఈరోజు డబ్బు లేకుండా ఎమ్మెల్యే ఎంపీ అవడం ఇంపాసిబుల్. ఇప్పుడు పబ్లిక్ లేరు, నాయకులు లేరు, రెండు దూరమైన. నేను డాడీని ఒకటే అంట, డాడీ మీరు మా తాతగారు కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్, వెరీ నార్మల్ మ్యాన్. ఒక కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ కొడుకు ఇంత పైకి వచ్చి ఒక ఎంపీ స్థాయికి ఎదగడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల, ఆయనకున్న విల్ పవర్ వల్ల. నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీలో మెట్టు 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 అంటే మీకు 1976లో ఆయన ఇంటర్మీడియట్ చదువుకుంటే అప్పుడు ఎన్ఎస్యుఏలో జాయిన్ అయితే 1976 నుంచి ఆయన ఫస్ట్ అంటే 25 yearsకి ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేసింది 1983లో, ఒక 7 years వర్క్. 1983 తర్వాత మళ్ళా మేయర్ టికెట్ వచ్చింది 2003లో. అంటే ఎన్ని సంవత్సరాలు? 83, 93, 2003, 20 సంవత్సరాలు కష్టపడితే మేయర్ టికెట్ వచ్చింది. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో 20 సంవత్సరాలు కష్టపడి పార్టీకి సర్వీస్ చేసి టికెట్ తెచ్చుకునే పరిస్థితి ఉందా? ఇప్పుడంతా ఇన్స్టెంట్.
ఇన్స్టెంట్గా వచ్చేయాలి. సో నేనేమంటానంటే ఒకటండి, ఏ రాజకీయ నాయకుడు కొడుకైనా తండ్రికి మించి కష్టపడాలి అంటే ప్రజల్లోకి వెళ్ళాలి. ఫస్ట్ పవర్ వచ్చిన పొగరు, అంటే పవర్తో పాటు పొగరు వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది ఎప్పుడు గేట్ బయట ఉంచుకోవాలి, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి రామనారాయణ గారు అంటాను, మిమ్మల్ని పొరపాటు పవర్ వచ్చిన తర్వాత సింగులర్లో ఇచ్చానుకో, అలవయా నీతి నాకు పనేటి అంటారు. రామనారాయణ గారు సుందర్కి పవర్ వచ్చినా రాకపోయినా రామనారాయణ గారే. అంతేగాని నాకు పవర్ వచ్చింది కానీ ఎక్స్ట్రా చేశాను అనుకోండి, తీసి పక్కన పెట్టేస్తారు. సో రాజకీయ నాయకుడు అన్నాడు ఎప్పుడు కూడా గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉంటూ, ప్రజలతో ఉంటూ, వాళ్ళకి సర్వీస్, అంటే ఇది నాకు వచ్చింది పవర్ కాదు, నాకు వచ్చింది ఒక అవకాశం, సర్వీస్ చేసుకునే అవకాశం, దీన్ని వినియోగించుకుంటే మళ్ళీ అవకాశం వస్తుంది. ఇలా ఆలోచించి ముందుకెళ్తే తప్పితే నాకు పవర్ వచ్చింది నేను రాజైపోయాను అనుకుంటే ఇమీడియట్గా ఇది చాలా స్మాల్ లైఫ్ అండి పోతే. ఈ ఎన్నికల్లో పర్టికులర్గా మీ నాన్నగారి పేరు కానీ, మీ నాన్నగారి బలం, మీ నాన్నగారి వ్యూహం ఏ విధంగా మీకు దోహదం చేస్తుంది? అది తెలియని బలం అండి, తెలియని కొండంత బలం. ఈ రోజున నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే అంటారు, అన్న మీ నాన్నగారిని చూసాను, ఆయన మంచిగా పనిచేశారు, మీరు కూడా అలా పనిచేస్తారన్న ఆశతో నమ్మకంతో మీతో కలుస్తాను. నేను ఒకటే అంటాను, ఆయన పేరు అయితే పాడు చేయను, ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాను, మీరు అనుకున్న దానికన్నా 10 రెట్లు కష్టపడి పనిచేస్తాను, చేసి నేను ప్రూవ్ చేసుకుంటాను, అప్పుడే నాకు అవకాశం ఉంది. ఇది బాగుంది, మీరు పేరైతే పాడు చేయను. ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక విషయం అండి, ఇందాక మీరు రాజశేఖర రెడ్డి గారు, హర్ష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను ఈ పొలిటికల్ పార్టీ విషయంలో నేను ఒకటే అంటాను, చంద్రబాబు నాయుడు గారికి హర్ష్ కుమార్ గారికి ఉన్న సెరిబ్రల్ పవర్ ఒకటే, ఇద్దరికి. తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రోజుకి ₹1 కోటి ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకోగలరు, హర్ష్ కుమార్ గారు చేసుకోలేరు. ఆయనకి హెరిటేజ్ ఉంది, ఈయనకో రాజీవ్ గాంధీ కాలేజ్ ఉంది, ఆయన హెరిటేజ్ మీద బోల్డ్ డబ్బులు ఉన్నాయి. సో ఏంటంటే ఈ ఓవరాల్ రాజకీయాల్లో అంటే ఆయన 2 ఎకరాల నుంచి పైకి వచ్చినాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకున్న మనిషి, డైరెక్ట్ ప్రధాని మోడీ గారు అన్నారు. సో అటువంటి మనిషి మనం చూసాం అనుకోండి, 10 సంవత్సరాలు ఎంపీ చేసిన వ్యక్తి మాకు అమలాపురంలో ఇల్లు కూడా కొనుక్కోలేదు. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కూడా 96లో కాలేజ్ మీద వచ్చిన డబ్బులతో కొనుక్కున్నవి. చెప్పాలంటే 2004 నుంచి 14 వరకు మా నాన్నగారు డబ్బులు పాడు చేసింది ఎక్కువ తప్పితే ₹1 సంపాదించింది లేదు. ఇంకా పవర్ పోయిందాక నేను మా అన్నయ్య ఏదో మళ్ళీ రూపాయి కష్టపడి ఏదో చిన్న చిత్తగా వ్యాపారాలు చేసుకుని సంపాదించింది. మీరు బిజినెస్ లోనే బయటపడేశారు అంతే. దట్స్ హౌ వి వెంట్. సో ఈ విషయం పక్కన పెడితే రేపు ఎన్నికల్లో ప్రధానంగా ఏ అంశంతో మీరు ఓటర్స్ని కన్విన్స్ చేయడానికి ముందుకు వెళ్తున్నారు? నేను ఇన్ పర్టికులర్ అండి, నాకు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ రెండు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్కి 2 కళ్ళు లాంటివి. నేను ఏం ఫీల్ అవుతానంటే ఎడ్యుకేషన్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ ఇండస్ట్రీకి ఈ అకాడమీకి మధ్యలో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నాడు ఒక బ్రిడ్జ్ అవ్వాలి. లెట్స్ అస్యూమ్ ఇప్పుడు మన జిల్లా ఉంది, మన జిల్లాలో 10,000 మంది గ్రాడ్యుయేట్స్ ఈ సంవత్సరం పూర్తి చేసుకున్నారు. అది డిగ్రీ అవనివ్వండి, పాలిటెక్నిక్ అవనివ్వండి, ఇంజనీరింగ్ అవనివ్వండి, వాట్ ఎవర్. నేను ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ క్రియేట్ చేయాలి. ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి. ఈ సంవత్సరం ప్రొడక్షన్ 10,000 మంది ఉంది అంటే పిల్లలు గ్రాడ్యుయేట్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ఇండస్ట్రీతో కనెక్ట్ అయి ఉండాలి, ఐ మీన్ లోకల్ ఇండస్ట్రీస్, మన జిల్లాకు సంబంధించిన ఇండస్ట్రీస్. ఈ 10,000 మంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతున్నామా లేదా? ఇక్కడ 5,000 ఉద్యోగాలు రిక్వైర్మెంట్ ఉంది, ఇమీడియట్గా కొత్త ఇండస్ట్రీస్ ఏమైనా తీసుకురాగలమా? ఫస్ట్. సెకండ్ థింగ్, ఏదైనా ఎంఎన్సీ కంపెనీస్ని ప్లేస్మెంట్ తీసుకురాగలమా? ఈ 2 చేయాలి. ఇది ఒక సెక్షన్. సెకండ్ సెక్షన్, ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిపోయి నిరుద్యోగంలో ఉన్న మనుషులు ఉన్నారు, వాళ్ళకి అప్స్కిల్లింగ్ సెంటర్స్ పెట్టాలి. ఒకటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పెట్టి ఈ రెండింటి మధ్యన గ్యాప్ తగ్గించాలి. 2, ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళకి అప్స్కిల్లింగ్ సెంటర్ పెట్టాలి. తర్వాత ఆఫ్ ద ఓవరాల్ పీపుల్ హు ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఒక 5 to 8% మంది ఆంటర్ప్రీనర్షిప్ మీద మొగ్గు చూపించాలి ఉంటారు.
వాళ్ళకి ఖచ్చితంగా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెల్ కావాలి. వాళ్ళు ఈ రోజున భారతదేశం ఎంత స్టేబుల్గా ఉందంటే ఎంఎస్ఎంఈస్ గారు చిరు పరిశ్రమలు, మన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి చిరు పరిశ్రమలు బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఎంకరేజ్ చేయాలి. సో ఇది నా మెయిన్ ఎజెండా అవుతుంది. ఇన్ ఎడిషన్ టు దిస్ ఇంకా నేను ఏం చెప్తున్నానంటే హెల్త్, నిరుద్యోగులకి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, హెల్త్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావాలి. ఇన్ ఎడిషన్ టు దిస్ ఓపీఎస్ని సపోర్ట్ చేస్తానంటున్నాను. ఇన్ ఎడిషన్ టు దిస్ అంగన్వాడీ డిఎస్ ఇవ్వాలని చెప్తున్నాను. టీచర్స్ ఇంకో చాలా ఏంటంటే మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మీకు తెలుసు, గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ కింద పనిచేస్తారు. వీళ్ళు 40 years ఆఫ్ సర్వీస్ చేసి 60 years వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి? టీచర్ కానీ ఎవరన్నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని కోరుకుంటారు. లాస్ట్ గవర్నమెంట్కి వచ్చేవాడికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక వాళ్ళ పిఎఫ్ డబ్బులు, వాళ్ళు దాచుకున్న డబ్బులు సంక్షేమ పథకాలకి వాడేసి వాళ్ళ రిటైర్మెంట్ కాస్త 60 కాస్త 62 చేశారు. ఎంత అన్యాయం అండి ఇది, రెడిక్యులస్. ఏంటి దాని అర్థం? వీళ్ళకి అలాగా మనం ఇవ్వవసరం లేదు, నెక్స్ట్ ప్రభుత్వంలో మనం వస్తే అప్పుడు చూసుకుందాం, లేదంటే వీళ్ళ తరపున పోరాడదాం, వీళ్ళే మనకే అవుతాయి. ఇప్పుడు ఈయనేమో 62ని 65 చేస్తారట. ఈ 60ని 62 చేసి 65 చేస్తే ఒకటే వీళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, వీళ్ళు సరిగ్గా అంటే వయసు మీద పడుతుంది కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. మరి కొత్త రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? కొత్త ఉద్యోగాలు ఇవ్వాలిగా ప్రతి సంవత్సరం. అంటే చాలా దారుణం అనమాట. నేను అందుకనే నా స్టాండ్ నేను ఇండిపెండెంట్గా వెళ్ళాలి అనే స్టాండ్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. మీరు ఎనీ గ్రేట్ నేషనల్ లీడర్స్, నెహ్రూ గారు కానివ్వండి, వాజ్పేయి గారు కానివ్వండి, మన్మోహన్ సింగ్ కానివ్వండి, ఎనీ గ్రేట్ నేషనల్ లీడర్స్ ఒకటే అంటారు, డెమోక్రసీలో అపోజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ అంబేద్కర్ ఒకటే చెప్తారు. ఎందుకు ప్లే చేస్తుంది? ప్రజల మనోభావాలు అసెంబ్లీలో ప్రతిబింబించాలంటే, ప్రజల ప్రాబ్లమ్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా న్యూస్ ఉండాలి, తర్వాత అపోజిషన్ లీడర్ ఉండాలి. మనకు రెండూ లేవు. న్యూస్ పొలిటికల్ పార్టీలు కొనేసుకుంటున్నాయి న్యూస్ ఛానల్స్, మీలాంటి ఇండిపెండెంట్ కాంట్రిబ్యూటర్స్ తప్పితే. ఇంకా అపోజిషన్ అంటారా, వాళ్ళు అసలు నేను అసెంబ్లీకి వెళ్ళాలంటే. ఇంకా ప్రజల ప్రాబ్లమ్స్ చట్టసభలో ఎవరు చెప్తారండి? అట్లీస్ట్ నాలాంటి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ని, ఎమ్మెల్సీస్ని గెలిపిస్తే మేము మాట్లాడగలుగుతాం. దేని గురించి మాట్లాడతాం? 3,000 నిరుద్యోగ భృతి గురించి మాట్లాడతాం, 20 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడతాం. మన ఎలక్షన్ ముందు చూస్తాం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 వాటి గురించి మాట్లాడతాం. ఎప్పటికప్పుడు పోక్ చేస్తాం. అదే కూటమి క్యాండిడేట్ గెలిస్తే ఇవన్నిటి గురించి మాట్లాడగలడా? గట్టిగా ప్రశ్నించగలడా? ఏమీ చేయలేడు. కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారు. మేం చేయకపోతే ఎవరు చేస్తారనే స్లోగన్తో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కరెక్ట్. మరి మీరు దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేస్తారు? ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వం వచ్చి 5 months అయిందండి. ఏం చేశారో మనం చూసాం కదా. డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే మనకేదో అంటే ఎప్పుడైతే ఈ వాయిస్ రేజ్ అవుతుంది అనగానే ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి డైవర్షన్. అసలు ఆ లడ్డు కూడా ఏమైనా ఉందండి? ఎంత అన్యాయం. లడ్డు చేసినోడు ఒకడు, జగన్ పట్టుకుని ఏదో అన్నారు. పోనీ జగన్ ఏమన్నా లడ్డు పిండి ఆయన తిప్పాడా? నెయ్యి ఏమైనా ఆయన కలిపాడా? పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు లడ్డు గురించి మాట్లాడారు. సీఎం హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వీళ్ళిద్దరూ ఈ రకంగా మాట్లాడిన తర్వాత అసలు ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్. అక్కడ ఫ్లడ్ వచ్చింది. ఫ్లడ్లో ఇంకా ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఒకటి చెప్పాలి. ఆయన ఒక 6 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఏది? వీళ్ళందరికీ, గ్రామాలకి అందరికి ఇచ్చాడు. నేను యాక్చువల్లీ కొంచెం అట్రాక్ట్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారే ఎవడరా, మా సొంత డబ్బులు ఎవరిస్తారు అని అట్రాక్ట్ అయ్యాను. ఇది అయిన వెంటనే నువ్వు హిందువు కాదా, నువ్వు హిందువు అయితే బయటికి రా. ఒక ఉప ముఖ్యమంత్రి అంటే పదవి అనేది ఒక బాధ్యత అండి. ఎవరికి వచ్చినా కానీ బాధ్యత గల పదవిలో ఉండి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం నాకు నచ్చల. కొన్ని మంచి ఉన్నాయి, కానీ ఆయన ఆ బీజేపీతోని ఆ టీడీపీతోని కలిసి ఆయన ఆ కుల్లో ఆయనకు కూడా కొంత బురద అంటుకుపోతుందని నాకు అనిపిస్తుంది. ఇట్స్ మై ప్యూర్ పర్సనల్ ఫీలింగ్. ఆ రకంగా మాట్లాడికి అరే మనం ఈ మనిషిని ఇష్టపడ్డామే, ఈయనేంటి ఎలా మాట్లాడుతున్నాడు, కమ్యూనల్ పాలిటిక్స్ చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు కదా అనిపించింది. అది
అంటే ఇప్పుడు 10 ఏళ్ళు స్ట్రగుల్ నుంచే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ స్థాయికి డిప్యూటీ సీఎం హోదా స్థాయికి చేరుకున్నాడు. ప్రశ్నించడమే ప్రధాన కాన్సెప్ట్గా ఎజెండాగా పెట్టుకుని పార్టీ స్థాపించిన వ్యక్తి. ఇప్పుడు అధికారంలో ఉండి ఆయన ప్రశ్నించలేకపోవచ్చు, జన సైనికులు ప్రశ్నించలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో మీ గొంతుకు ఎలా లేవబోతుంది ఒకవేళ గెలిచి శాసనమండలిలో అడుగు పెడితే కనుక? ఇందాక చెప్పినట్టుగానే అండి, ప్రశ్నించడానికే వస్తాం. యాజ్ అన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ కింద వెళ్ళినప్పుడు ప్రభుత్వం ప్రామిస్ చేసిన విషయాలు ప్రతి వాటి గురించి కూడా ప్రశ్నిస్తాం. అది ఏ సెక్టర్ ఆఫ్ పీపుల్కైనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు కష్టపడ్డారు, ప్రశ్నించారు, అది మంచిదే. ఇప్పుడు ప్రశ్నించే గొంతుకు మరి ఆయన గవర్నమెంట్లోకి వెళ్ళిపోయారు కదా. మీరు మొన్నే చూశారు, అసలు చట్టం సరిగ్గా పనిచేయట్లేదు, హోంమంత్రి ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించాడు. ప్రశ్నించిన వెంటనే ఏం జరిగింది? ఓ 2-3 మీటింగులు జరిగిపోయా మనం 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 సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని మీరే చెప్పేస్తే అలాగన్నారు. వెంటనే ఆయన గొంతు మోగబోయింది. ఆయన గొంతు మేమవుతాం, పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ మేము తీసుకుంటాం. ఆయన ఇష్టపడే వ్యక్తులుగా తీసుకుని మేము కూడా ప్రశ్నిస్తాం. తప్పులేదుగా ప్రశ్నించడంలో, దీన్ని ఎవరైతే కాదంటాం. కరెక్టే, మీరు ప్రశ్నించడం ఆయన విధానం కరెక్టే, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇలా ప్రతిపక్షం కానీ లేకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా వచ్చిన వాళ్ళ నుంచి వచ్చిన ప్రశ్నల్ని ప్రభుత్వం జవాబు చెప్పే పరిస్థితి ఉందంటారు. ఇప్పుడు నడుస్తుంది కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి, లేకపోతే జిల్లా స్థాయి వరకు, కింద స్థాయి వరకు తీసుకుంటే కనుక ఎవరైనా ప్రతిపక్షంగా లేకపోతే ప్రజల గొంతుగా మారి వినిపిస్తే కనుక వాళ్ళకి జవాబు చెప్పే పరిస్థితి ఉంటుందంటారా? జవాబుదారితనం ఎక్కడ కనబడుతుందా మీకు? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు నేను ఒక్కడనే కదా అనుకునుంటే అసలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడదు. కేసీఆర్ గారు నేను ఒక్కడనే కదా అంటే తెలంగాణ ఏర్పడదు. ఎన్టీ రామారావు గారు నేను ఒక్కడనే కదా అనుకుంటే తెలుగుదేశం పార్టీయే లేదు. సో నేను ఒక్కడనే కదా అని ఎప్పుడు అనుకోకూడదండి. మనం మన గొంతుకు, ప్రజల గొంతుకై ఆ ప్రజల సమస్యలు కౌన్సిల్లో ప్రతిబింబిస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. స్ట్రగుల్లోంచే అండి, ఏదన్నా స్ట్రగుల్లోంచే బయటికి రాగలుగుతాం. ఎప్పుడైతే నా వాయిస్లో నిజాయితీ ఉంటుందో, నా ప్రశ్నలో నిజాయితీ ఉంటుందో ఖచ్చితంగా ప్రజలు నా పక్షాన్ని నించుంటారు. ప్రజలు ఎప్పుడైతే నా పక్షాన్ని నించుంటారో ఖచ్చితంగా నా వాయిస్కి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి పార్టీలకు వస్తుంది. నేను అదే నమ్ముతాను. ఆయన ఫైటర్ సన్ సార్, హర్ష్ కుమార్ గారు మా నాన్నగారు, ఆయన ఫైటింగ్ స్పిరిట్తో ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా నా ఫైటింగ్ ఏంటో రేపు నగ్గేక కౌన్సిల్లో చూపిస్తాను. మీరన్నట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక్కడే. ఆయన ప్రయాణం స్టార్ట్ చేసి ఎన్నో స్ట్రగుల్స్ నుంచి పైకి వచ్చింది. ఆయన ఎంతవరకు స్ఫూర్తిగా తీసుకుంటారు ఈ విషయం? నా దృష్టిలో అంబేద్కర్ గారు హీఈస్ అ సింబల్ ఆఫ్ నాలెడ్జ్. హీఈస్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్. అంబేద్కర్ గారు ఒక హిందూ కాదు, అంబేద్కర్ గారు ఓ మాల కాదు. మన జిల్లాలో ఈ గొడవ ఎక్కువ ఉంది. అంబేద్కర్ గారు ఓ మాల కాదు, ఓ మాదిగ కాదు, ఓ దళితుడు కాదు, ఒక హిందూ కాదు. అంబేద్కర్ గారు హీఈస్ అ సింబల్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన ప్రతి ఒక్కరు మనిషి. కాకపోతే దళితపేటలో ఆయన విగ్రహాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దురదృష్టవశాత్తు ఆయన్ని దళితులకి అలా ఆపాదించారు. కానీ ఈరోజు మనందరికీ ఓటు హక్కు వచ్చిందంటే కారణం అంబేద్కర్. ఈరోజు ఉమెన్కి ప్రాపర్టీలో ఈక్వల్ షేర్ వచ్చిందంటే కారణం అంబేద్కర్. అంబేద్కర్ రాజ్యాంగం ఆ స్థాయిలో ఆయన నాలెడ్జ్తో ఆయన రాయకపోతే మనం పాకిస్తాన్ లాగా అయిపోదు, మనం నేపాల్ లాగా అయిపోదు, మనం బంగ్లాదేశ్ లాగా అయిపోదు. మనందరికీ ఒకే టైంలో వచ్చింది. సో నా దృష్టిలో అంబేద్కర్ యాజ్ అ సింబల్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన ఇంకొక 1000 సంవత్సరాలకు తగ్గ నాలెడ్జ్ వదిలిపెట్టి వెళ్ళారు ఆయన పుస్తకాల్లో. అవి ఫాలో అయితే సరిపోతాయి, ఇంకేం అవసరం. ఇప్పుడు సుందర్ ఎవరిని కలుపుకొని ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు. ఒంటరిగానే వెళ్తున్నప్పటికీ కొంతమంది మిత్రుల సహకారం కూడా అవసరం. అంటే రాజకీయ పార్టీల పరంగా కానీ, సంఘాల పరంగా కానీ ఏ విధంగా ముందుకు వెళ్దాం? కూటమి ఇప్పటికే ఒక 20 మంది మంత్రులతో రాజమండ్రిలో 2 రకాల సమీక్షా సమావేశాలు నిర్వహించింది. రోజు డ్రైవ్ నిర్వహిస్తుంది ఓటర్ల జాబితాకు సంబంధించి. చాలా పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్. మీరు అన్నట్టు ఇందాక కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంత కేర్ తీసుకున్నారు, ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పాలసీ అదే. అట్లా ఉంటుంది. అంత ఢీకొనడం అన్నది చాలా పెద్ద విషయం. ఏ విధంగా మీరు ఎవరిని కలుపుకుని వెళ్దాం? సార్ ఇది ఎలక్షన్, అందరినీ కలిపేలా, ఒకరు ఇద్దరని లేరు.
నిన్న గుడ్ న్యూస్, వైఎస్ఆర్సీపీ పోటీ చేయట్లేదు. వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్కరిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడే ప్రతి ఒక్కరిని నాకు మద్దతు తెలపండి అని అడుగుతా. ఇంకో పార్టీ ఉంది, వాళ్ళని అడుగుతా. సో కూటమి ప్రభుత్వానికి ఎదిరించి నిలబడడానికి, ఒక ప్రజా గొంతుకై నిలబడడానికి ప్రతి ఒక్కరిని, వీళ్ళు వారు అని లేదు, మన గమ్యం రాజ్యాధికారం అయినప్పుడు, మీకు కాంశీరామ్ ఈ మాట చెప్తాడు, మన గమ్యం రాజ్యాధికారం అయినప్పుడు మనం గుర్రం వేసుకుని వెళ్ళాలనుకుంటాం, దొరికితే గుర్రం మీద వెళ్ళాలి, గాడి దొరికితే గాడి ఎక్కేయాలి, ఏది దొరికితే అది ఎక్కి ముందు వెళ్ళిపోవాలి. సో మనం ప్రతి ఒక్కరిని కూడా అడుగుతాం, ప్రతి ఒక్కరితో మాట్లాడతాం, ఎక్సెప్ట్ కూటమికి సంబంధించి మిగిలిన అందరూ కూడా నాకే ఓటేయాలని నేను కోరుకుంటాను, అందరినీ అడుగుతాను కూడా. సార్, ఇప్పుడు ఎన్నికలు వచ్చేటప్పుడు మీ ఫాదర్ ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్ బ్యాంక్ ప్రధానంగా రాజకీయాలు ఎక్కువ చేసేవారు. కాకపోతే ఆయన గతంలో మీరన్నట్టు 50 రోజులకు పైబడి జైల్లో ఉన్న సందర్భంలో ఒక బ్రాహ్మిన్స్ సంబంధించిన ఇష్యూకి సంబంధించి ఆయన జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి న్యాయం చేయడం కోసం. హర్ష కుమార్ గారిని వ్యక్తిగతంగా చూసిన వాళ్ళకి ఆయన కులాలు మతాలు ఏమి అడ్రావు అన్న విషయం మీకు బాగా తెలుసు, కానీ ఫోకస్లో ఇది ఉంటుంది. మీరు ఏ విధమైన కోణంలో వెళ్తారు రాజకీయాల్లో? సార్, ఇప్పుడు సమాజంలో 2 కులాలు సార్. ఒకటి డబ్బున్నాడు, 2 డబ్బు లేనాడు, ఇంతకు మించి వేరే కులాలు లేవు. ఇంకా హర్ష్ కుమార్ గారు ఒక స్ట్రాంగ్ దళిత్ లీడర్ అన్న పేరు అయితే ఉంది. ఎందుకు ఉంది? మా దగ్గర ఉన్నది ఒకటే ఎజెండా. ఏంటి? మా ఇంటి గుమ్మం తొక్కి నాకు సాయం కావాలని అడిగితే ఖచ్చితంగా సాయం చేసి తీరుతాం. కాకపోతే ఎక్కువ మంది అట్రాసిటీకి గురి అయ్యే వాళ్ళు ఎస్సీస్ బీసీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్యల పట్ల ఎక్కువ పోరాడతాం. మిగిలిన వాళ్ళు కొంచెం తక్కువ మోతాదులో ఉంటారు, కంపారిటివ్లీ కొంచెం తక్కువ మోతాదులో ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్యల పట్ల తక్కువ పోరాడతాం. ఇట్ డజంట్ మీన్ వీళ్ళు ఎక్కువ మంది వాళ్ళు మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు సాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యల గురించి పోరాడతాం. ఇందులో దీనికి ఒకటే మీకు చెప్పాను కదా, సమాజంలో 2 కులాలు, ఒకటి డబ్బు ఉన్నాడు, ఇంకోటి డబ్బు లేనాడు. అంటే మీరు అడగ ఒకటి కూడా చూసాం ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసులు తప్పుడుగా పెట్టిన వాళ్ళు కూడా మందలించిన సందర్భాలు ఉన్నాయి. అస్సలు ఒప్పుకోండి అది. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అలాంటి దళిత లీడర్ నేను చూడలేదు. అంటే ఆ తరహా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికే చూస్తారు, కానీ తప్పుడుగా వెళ్తున్నారంటే కనుక సిస్టమ్ పాడవుతుందని చెప్పేసి ఆయన. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్లో ఈ సందర్భంలో ఇది చెప్పాలి. నాకు ఇంటర్మీడియట్లో సీట్ వచ్చింది. ఇంటర్మీడియట్లో ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది రిజర్వేషన్లో. వస్తే డాడీ ఒకటే అన్నారు, ఊరే నువ్వు ఎస్సీ కాదురా, యూ గాట్ ద బెస్ట్ స్కూల్స్, యూ గాట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్, నువ్వు ఎస్సీ కాదు, నీకు రిజర్వేషన్ ఉండకూడదు. నీకెందుకు రిజర్వేషను? నీకు రిజర్వేషన్ ఉండకూడదు, నువ్వు జనరల్ కోటాలో వెళ్ళు. జనరల్ కోటాలో గైడ్ కాలేజీలో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యాను. నువ్వు అంతే అలాగే వెళ్ళు. అవసరమైతే నీకు ఆ కాలేజీలో జాయిన్, నా దగ్గర కొద్ది డబ్బులు ఉన్నాయి కదా, నేను మేనేజ్మెంట్ కోట కొంటాను, నీకు రిజర్వేషన్ అవసరం లేదు. అలా స్వచ్ఛందంగా రిజర్వేషన్ వదిలేసిన వాళ్ళు ఎంతమంది? మా నాన్నగారు ఐఏఎస్ అయితే నేను ఐఏఎస్, నా కొడుకు ఐఏఎస్, ఆడి కొడుకు ఐఏఎస్. ఐఏఎస్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దానివల్లే కొంచెం సమాజంలో డిస్టర్బెన్స్. సో నాకు తెలిసి నేను ఎప్పుడు ఉంటే అయ్యే పరిస్థితి ఉండదు, రిజర్వేషన్ వ్యతిరేకత పెద్దగా ఉండకపోను. సేమ్ కమ్యూనిటీలోనే చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి, ఒకే కుటుంబం పైకి వెళ్లే వాతావరణం. అంటే ఇది కూడా ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఎవరు బైరి నరేష్ అనుకుంటా, అతని ఇంటర్వ్యూ ఒకసారి చూశాను. మా తాత మీ తాత అంటారు కదా. సో మీ దగ్గర 100 ఎకరాలు ఉండొచ్చు, మా దగ్గర గోసుగుడ్డ ఉండొచ్చు. ఒక 100 సంవత్సరాల తర్వాత మీ దగ్గర 100 ఎకరాలు ఉంది, నా దగ్గర ఒక చిన్న ఉద్యోగం ఉంది, మన ఇద్దరం ఒకటే అంటే అలాగా కుదరదు కదా. భూమిని సమానంగా పనిచేసి రిజర్వేషన్ తీసేమన్నాడు. అది కూడా నిజమేగా, తప్పే ఉంది. సో ఇక్కడ రిజర్వేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మేము కార్పొరేట్ స్కూల్లో చదివాం. మాకు టీచర్స్ ఏం చెప్పారంటే, అంబేద్కర్ గారు 10 సంవత్సరాల రిజర్వేషన్ ఇమ్మన్నారు, కానీ రాజకీయ నాయకులు లబ్ధి కోసం అని చెప్పి రిజర్వేషన్ ఈ 70 సంవత్సరాలు పొడిగించుకుంటూ వచ్చారు. నేను ఇదే మాట వెళ్ళి నాన్నగారిని అడిగాను, నిజమాట కదా మీరు రాజకీయ నాయకులే చేశారట కదా అంటే, నాన్న ఇలా కాదురా, మాది కొత్తపేట అండి, గోగువారిపేట,
వెళ్ళిపోయి అక్కడ 2 రోజులు ఉండి నువ్వు తెలుస్తుంది అంటారు. మీ కోనసీమలో కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికీ మండపేట, రామచంద్రపురం రీజియన్లో మీకు ఎలా ఉంటుందంటే రెడ్లిల్లులు, రాజులిల్లులు వరకు సిమెంట్ రోడ్డు, డ్రైనేజు, వాటర్ ఉంటాయి. తర్వాత బీసీలు వచ్చారనుకోండి, తార్ రోడ్డు, మట్టి రోడ్డు ఉంటుంది. అలా కొంచెం ముందుకెళ్తే ఎస్సీపేటలు వస్తాయి. అడిగి డ్రైనేజ్ ఉండదు, రోడ్డు ఉండదు, కరెంటు పోలు ఉండదు. ఇది పరిస్థితి. మనం టౌన్లో ఉండి ఏదో మాట్లాడుకుంటాం, నిజంగా గ్రౌండ్లోకి వెళ్తే అంతెందుకు సార్. నేను రాజమండ్రిలో నాకు సొంత ఇల్లు ఉంది, కాకినాడలో నేను వెళ్ళాను. కాకినాడలో నేను వెళ్ళి ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటే ఒక 4 రోజులు తిరిగాను. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆఫీస్ పెడదామని చూసాను. మేము ఇవ్వం సార్, మీకు ఇవ్వం సార్, ఎస్సీలకి ఇవ్వం సార్. ఎంత దారుణం అండి. ఈ రోజుకి అంటే ఇల్లు లేకపోతే తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో. ఈ రోజుకి కూడా మీకు ఇవ్వం సార్, మేము నాన్ వెజ్కి ఇవ్వం సార్, మేము ఎస్సీలకి ఇవ్వం సార్. సిగ్గుపడిపోయింది. అది పరిస్థితి ఈ రోజుకి కూడా. అంటే కింద ఉన్నోడికి తెలుస్తుంది ఈ ప్రాబ్లం. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నా, నాకు ఏ ప్రాబ్లం తెలియదు. కార్పొరేట్ స్కూల్లో చదివినోడికి కూడా ఏమీ తెలియదు. గ్రౌండ్ రియాలిటీలో మున్సిపల్ జెడ్పీ స్కూల్లో చదివినోడు, ఇల్లు లేనోడు ఇల్లు వాల్యూ అంటే వాడికి తెలుస్తుంది. సో గ్రౌండ్ రియాలిటీ నుంచే నేర్చుకున్నాం మేమన్నీ. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ సంబంధించి ప్రధానంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే డిగ్రీ చేస్తున్నారు, పీజీ, కొంతమంది డబ్బు లేక చదువుకోలేకపోతున్నారు, తర్వాత ఉద్యోగం రాని పరిస్థితి, కుటుంబం చూస్తే వాళ్ళ మీద ఆధారపడి ఎంతో ఇన్వెస్ట్ చేసి అప్పులు చేసి ఆ స్థాయి వరకు చదివిస్తున్నారు. త్రిశంకు స్వర్గంలో ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళకి వెంటనే ఏదో ఒక ఉపాధి లభించే వాతావరణం అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. మీరు వస్తే కనుక మీరు అందులో స్వతంత్ర అభ్యర్థిగా వస్తున్నారు. మీరు కూటమి అభ్యర్థి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు. మీరు ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి అక్కడికి వెళ్తారు, ఏం న్యాయం చేయగలుగుతారు వాళ్ళకి? నేను ఇందాక చెప్పినట్టుగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్స్ 5 పార్లమెంట్లకి 5 పెడతానండి. ఇండస్ట్రీకి, అకాడమీకి మధ్య స్వతంత్రంగా మీరు ఓన్గా పెడతారు, గవర్నమెంట్ సంబంధం లేదు. ఖచ్చితంగా నేను చేస్తాను. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ కావాల్సింది కన్విక్షన్ అండి. అంటే మీకు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసే ఏ క్యాండిడేట్ అన్నా ప్రజలకు మంచి చేస్తాను అనే వస్తాడు. కానీ ప్రజలు గమనిస్తారు, ప్రజలేం తెంగరోళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు గమనిస్తారు వీడు కన్విక్షన్తో వస్తున్నాడా లేదంటే ఎలక్షన్ కోసం కబుర్లు చెప్తున్నాడా. ఇప్పుడు మన కాకినాడలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ఉందండి, అది ఆఫ్లైన్లో ఉంది. అది ఆన్లైన్ ఎందుకు చేయకూడదు? అది ప్రోయాక్టివ్గా ఎందుకు పనిచేయకూడదు? దాని బ్రాంచెస్ నేను ప్రతి పార్లమెంట్లో పెట్టేటట్టు చేస్తాను. పెట్టి ఇండస్ట్రీకి, అకాడమీకి మధ్యలో ఎప్పటికప్పుడు క్వార్టర్లీ నేను దాన్ని ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా ఈ డిస్టెన్స్ని తగ్గిస్తాను. ఈ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ సెట్ని మన దగ్గరలో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో వచ్చేటట్టు ఈ మధ్యలో ఇమీడియట్గా వీడికి వచ్చేటట్టు చూస్తాను. ఇదొకటి. తర్వాత ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ సెల్. మీకు ఇంకొక విషయం చెప్తాను. మనకి బైఫర్కేషన్ బెనిఫిట్స్లో భాగంగా మనకి ఒక స్కిల్ సెంటర్ ఒకటి శాంక్షన్ అయింది. అది మన జిల్లాలో పెట్టాలి. బైఫర్కేషన్ అయిపోయి 10 సంవత్సరాలు అయింది, ఎక్కడా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాలి. మరి ఎందుకు పెట్టలేదండి? ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, 2 ప్రభుత్వాలు మారిపోయినాయి. ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్లేస్ ఎందుకు ఇవ్వలేదు? నేను ఒకసారి లాస్ట్ టైము ఎంపీ గారిని అడిగాను. అడిగితే ఆయన ఏమన్నాడు, బొమ్మూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేను పెట్టిస్తున్నాను, ప్లేస్ ఇచ్చాను. అది నిజంగా కార్యరూపం దాల్చిందా? ఇప్పటికి ఎందుకు దాల్చలేదు? దీన్ని అంటే ఒక ఎంపీని కాదు, అంటే ప్రభుత్వ పరంగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్కి ఒక కన్విక్షన్ ఉండాలి. ఆ కన్విక్షన్తో చేసి చూపించాలి. నేను చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాను. ఇప్పుడు సుమారుగా 1000 కిలోమీటర్లు మనకి సముద్ర తీరం ఉంది, ఎంతో అవకాశాలు ఉన్నాయి. సముద్ర తీరం ఉన్న ప్రాంతాలకు ఎప్పుడు కూడా అభివృద్ధి దిశలో చాలా ముందుకు వెళ్ళే పరిస్థితి. బ్రిటిషర్స్ కూడా మీరు గమనిస్తే కనుక మన దేశాన్ని ఆక్రమించిన క్రమంలో చెన్నై నుంచి కానీ అటు కోల్కతా ఇటు ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి, బొంబాయి కానీ ఇవన్నీ వాళ్ళు చేసిన డెవలప్మెంటే. ఇప్పటికి దాన్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నాం తప్ప ఒక ల్యాండ్ మార్క్ మన వాళ్ళు ఇప్పటికీ క్రియేట్ చేయలేదు. వాళ్ళు పోర్టులు డెవలప్మెంట్లో కానీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడం కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు చేశారు. మన రాజకీయ నాయకులు, మన వ్యవస్థలు ఎందుకు చేయలేకపోతుంది? ఎంత సువిశాల విస్తీర్ణం గల సముద్ర తీర ప్రాంతాన్ని ఉపాధి అవకాశాలకి, పర్యాటకానికి ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు?
ఇది నేను ఒక చిన్న స్టడీ చేశానండి. ఏంటంటే 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు నగ్గిన తర్వాత అసలు కొత్త బిజినెస్లు రావట్లే, ఎవడికాడు పారిపోయాడు ఆ బిజినెస్ ఆ విధానాలు అన్నీ చూసి. కానీ ఎంత ఉన్నా కానీ బయట చూస్తేనేమో పబ్లిసిటీ ఎలా ఉంది, ఇక్కడ అసలు బిజినెస్సే లేదు, ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం అన్నదే లేదు అని టాక్. కానీ జిఎస్టీ కలెక్షన్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఆఫ్టర్ గుర్గాం, ఆఫ్టర్ యూపీ, జిఎస్టీ కలెక్షన్స్లో ఆల్ ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఇదేంటి వ్యాపారం లేదంటున్నాడు ఓ పక్క నుంచి, ఇంకో పక్క నుంచి ఏమో జిఎస్టీ కలెక్షన్స్ వ్యాపారం లేకుండా రాదు కదా. వచ్చింది ఏంటా అని ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్కి ఉన్నదే 3 పోర్ట్స్, కృష్ణపట్నం పోర్టు, కాకినాడ పోర్టు, వైజాగ్ పోర్టు. ఈ పోర్ట్స్ నుంచి వచ్చే ఆదాయం ఇంకా నెక్స్ట్ లెవెల్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులో మనం నిజంగా ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. పోర్ట్స్ డెవలప్మెంట్ చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. దాంట్లో గ్రౌండ్ లెవెల్లో కొంత మీకు తెలుసు చాలా రకాలుగా జరిగినాయి. కొండలు కొల్లగొట్టారు, మొత్తం ఆ ప్రతిపాడు దగ్గర అక్కడ ఇక్కడ కూడా ఈ హార్బర్ కట్టడానికి భయంకరం చేశారు. అది పక్కన పెడితే ఇన్ జనరల్ మాట్లాడాలంటే పోర్ట్స్ డెవలప్మెంట్ ఖచ్చితంగా బాగా జరిగింది. ఇప్పుడు కాకినాడలో అరబిందో పోర్ట్ వస్తుంది, చాలా మంచి పోర్ట్. సో ఇప్పుడు ఇంకొకటి మన ప్రొడక్షన్ పెంచాలి. ఈ యాంగిల్లో మాట్లాడుకుంటే మనకు వైజాగ్ పోర్టు కోల్కి, మ్యాంగనీస్కి, లేదంటే ఈ కమోడిటీస్కి పనిచేస్తుంది. కాకినాడ పోర్టు చూస్తేనేమో మనకి ఈ రైస్ ఆధారిత ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత మనం ఇది చూసాం, కృష్ణపట్నం పోర్టు చూసాం అనుకోండి, హైదరాబాద్కి కనెక్ట్ చేశారు, అక్కడ కూడా కమోడిటీస్ అయ్యి ఎక్కువ జరుగుతాయి, ఎందుకంటే అక్కడ ఐరన్ ఓర్ అది ఎక్కువ ఉంటుంది. సో ఈ పోర్ట్స్కి సంబంధించి ఇంత అవకాశం ఉంది కాబట్టి ఇంకొక 2-3 పోర్ట్స్ వచ్చినా మంచిదే. మేము కూడా కోనసీమలో డాడీ ఉన్నప్పుడు ఒక పోర్ట్ శాంక్షన్ అయింది, దాని తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని ఫాలోఅప్ చేయలేదు. దానికి అప్పట్లో ఒక 800 crores ఎంతో శాంక్షన్ చేయించారు. చేయించిన తర్వాత దాన్ని మరి మనం 14 తర్వాత మిగిలిన వాళ్ళు ఫాలోఅప్ మెకానిజం ఉండాలి. తర్వాత వచ్చిన ఎంపీలు చేయలేదు కాబట్టి దానికి కార్యరూపం దాచలేదు. ఇప్పుడున్న చట్టసభల్లో ఇందాక మీరు అన్నట్టు శాసనసభలో కూర్చోవాల్సిన ప్రతిపక్షం తన గొంతు వినిపించడం లేదు, శాసన మండలి అలాగే ఉంది. మీరు ఏ విధంగా వాయిస్ రేజ్ చేయగలరు? ఒకవేళ అక్కడ వాయిస్ రేజ్ చేయడానికి అవకాశం ఇవ్వకపోతే కనుక మీరు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు? ఇప్పుడు మనకి కౌన్సిల్ ఉందండి, 164 కదా, 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇంకొక ఎమ్మెల్సీ వాళ్ళకి వెళ్ళడం వల్ల ఎంత టైం అలొకేషన్ అవుతుందండి? ఆర్డర్ బుక్ ప్రకారం నాట్ ఈవెన్ 5 seconds 10 seconds కూడా రాదు. అదే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నన్ను పంపించారనుకోండి, పార్టీ అఫిలియేషన్ లేకుండా, ఆర్డర్ బుక్ ప్రకారం నాకు ఎంత టైం వస్తుందండి? అంత టైం వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడతాను? ప్రజా సమస్యల గురించే మాట్లాడతాను. అందుకనే దట్ ఈస్ ద స్ట్రాటజీ. యూ మేడ్ మీ సే దాట్. సో దట్ ఈస్ ద స్ట్రాటజీ బిహైండ్ గోయింగ్ ఇండిపెండెంట్లీ. ఇండిపెండెంట్గా వెళ్తే పార్టీకి సంబంధం లేకుండా మనకు వాయిస్ ఇస్తారు, టైం ఇస్తారు. జనరల్ ఎలక్షన్స్లో ఇది చేయలేం. జనరల్ ఎలక్షన్స్లో పార్టీ తరపున వెళ్ళాలి, ఇండిపెండెంట్గా కష్టం. కానీ ఇటువంటి ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా వెళ్ళడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది, మనం బాగా మాట్లాడగలుగుతాం. మొన్నటి ఎన్నికలు చూసినా, అంతకుముందు ఎన్నికలు చూసినా, ఎమ్మెల్సీ ఎన్నికలు రెండో డిఫరెంట్ అనుకోండి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా డబ్బు ప్రభావం అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు? మీరు గత కొన్ని ఎమ్మెల్సీ ఎన్నికలు పరిశీలించి ఉంటారు, ఏ ఎలక్షన్ ఎలా జరిగింది అనుకుంటున్నారు, ఓటర్లు దేనికి పట్టం కడతారని భావిస్తున్నారు? నేను ఓటర్లను కోరేది ఒకటే అండి, ఈ పాయింట్ కొంచెం ఖచ్చితంగా స్ట్రెస్ చేసి చెప్పాలి. ఇప్పుడు 3 సార్లు ఎలక్షన్స్ జరిగినాయి, 2005, 2011, 2019. 3 సార్లు 2 సార్లు మనుషులు గెలిచారు, ఏమంటారు, కమ్యూనిజం గెలిచింది. ఒకసారి డబ్బు గెలిచింది. ఫస్ట్ జార్జ్ విక్టర్ గారు గెలిచారు. గెలిచినప్పుడు ఆయన పాపం ఆయనకి హెల్త్ బాగలేదు కాబట్టి ఆయన సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు, పక్కన పెట్టండి. రెండోసారి డబ్బు గెలిచింది. గెలిచిన మనిషి నేను ఎమ్మెల్సీ అని గేట్ బయట బోర్డు పెట్టుకున్నాడు. పెట్టుకుని ఇంక దాని తర్వాత ఆయన ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అపాయింట్మెంట్ ఇవ్వకపోగా ఇంక పరాకాష్ట ఏంటంటే పేపర్లో కూడా ఇంట్లో క్లబ్ పెట్టి ప్యాకెట్ ఆడుకుంటే దొరికేసి. ఇంకా 3వ వ్యక్తి ఐవి గారు నగ్గారు. ఆ టైంలో ఐవి గారు నగ్గిన తర్వాత ఆయన కొంతవరకు బాగానే చేసాడు అనిపించింది, కానీ ఆయన కౌన్సిల్లో ఆయన క్వశ్చనరీ చదివాను. ఏ రోజున కూడా నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడాల, మిగిలిన అన్ని విషయాల గురించి మాట్లాడారు. కానీ
అరే మనం నగ్గింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, నేను మాట్లాడాల్సింది గ్రాడ్యుయేట్ ప్రాబ్లమ్స్ గురించి. అది తప్పితే మిగిలినవన్నీ మాట్లాడారు. మిగిలినవి మంచిదే, నేనన్నా ఇవి మాట్లాడతాను, కానీ దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాడ్యుయేట్ సమస్య, దీని గురించి కూడా మాట్లాడాలి. సో ఇప్పటివరకు ముగ్గురు కూడా ఎవరు కూడా గ్రాడ్యుయేట్ సమస్యల గురించి మాట్లాడలేదు. కాబట్టి నేను గట్టిగా వైడ్ స్ప్రెడ్ చేసి వాటర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, మన కలెక్టర్ గారు November 20th వరకు ఇచ్చారు. తర్వాత ఎలక్షన్ కమిషన్ 23rd నుంచి December 9th వరకు టైం ఉందండి. వైడ్ రేంజ్లో వాటర్ నమోదు చేసుకోమనడానికి కారణం ఏంటంటే, ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ ఉంటే, ఇప్పుడు ఏ పొలిటీషియన్ అన్నా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద వాటర్ మాట్లాడాలండి. వాటర్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, సింహభాగం, నేను వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతాను. గ్రాడ్యుయేట్స్ కూడా ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళ సమస్యల గురించి కూడా మాట్లాడతాను. సో a politician or a contestant like me or any other is driven by the voters mood, వాటర్ స్టింజ్ అనేది ఉంటుంది. సో వాటర్ మూడ్ బట్టి మేము మాడతాం. నేను అందుకనే వాటర్స్ని గట్టిగా కాల్ ఇచ్చేది ఏంటంటే, గ్రాడ్యుయేట్స్ మీరు వాటర్ నమోదు చేసుకోండి. మీరు వాటర్ ఎక్కువ మంది ఉంటే ఇక్కడ కంటెస్ట్ చేసి మీ గురించి మాట్లాడతాడు. సో అది అందుకనే నేను ఎక్కువ వైడ్ స్ప్రెడ్, నాకు సంబంధం లేకపోయినా నేను ఎక్కువ వాటర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని కాల్ ఇచ్చింది. అంటే ఇంత సమయం ఉండడం కూడా మంచిదే అంటారు. చాలా అడ్వాంటేజ్ కదా. December 9th వరకు కూడా అవకాశం ఉంది. ఆన్లైన్లో 23rd నుంచి ఓపెన్ చేస్తానని చెప్పారు, ఏదన్నా ఉంటే చేసుకోవడానికి. సో ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అవుతుంది. సో మీరు 3 ఎన్నికలు దగ్గర నుంచి చూశారంటున్నారు. డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టారు. అలా ఖర్చు పెట్టిన వాళ్ళు నెగ్గలేదు, నెగ్గిన వాళ్ళు పని చేయలేదు. 2 రకాలు ఉన్నాయి, 2 రకాల ఫలితాలు చూశారు. ఏమనిపిస్తుంది ఈ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? కూటమి మొన్న ఎన్నికల్లో చూసాం, కూటమి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కోట్లు కుమ్మరించారు. ఫలితం ఒకరి వైపే ఉంటుంది అనుకోండి, ఇద్దరు ఒక్కొచ్చేవారు కాబట్టి వచ్చింది. ఇది ఏ విధమైన విధానంలో వెళ్ళే అవకాశం ఉంది కనిపిస్తుంది మీకు? కూటమి ప్రభుత్వం డబ్బులున్న పార్టీ అండి, కాస్ట్లీ లగ్జరీ మంచి డబ్బున్న పార్టీ. వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకోమంటాను, ఓటైతే నాకు ఏమంటా. ఇది మీరు చెప్పినట్టు 2019లో డబ్బుకేం తక్కువ లేకుండానే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు. పెద్దగా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు డబ్బున్న క్యాండిడేట్లకి టికెట్లు ఇచ్చుకున్నారు. ఆ స్థాయిలో కాకపోయినా కొంచెం నెక్స్ట్, కానీ ఆయనకి అధికారం 154 ఇచ్చారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ తినలేదు, ఆయన బలంగా ఖర్చు పెట్టారు. ఇక్కడ డబ్బు ప్రభావం లేదన్నది ఈ మొన్నటి శాసనసభ ఎన్నికలు క్లియర్ గా తెలిసిపోతున్నాయి. ఓటరు ఎవరి పార్టీ దగ్గర తీసుకున్నా కానీ వాళ్ళు ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీరు పట్టభద్రులకి చెప్పేది ఏంటి? నా ఇంటర్వ్యూస్ అన్ని చూడండి, నేను కన్విక్షన్తో మాట్లాడుతున్నానా, ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నా అన్నది మీకు అర్థమవుతుంది. అలానే అపోజిషన్ పార్టీ, కూటమి ప్రభుత్వం క్యాండిడేటు లేదంటే ఇంకెవరన్నా క్యాండిడేట్లు ఉంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూడండి. మీరు డిసైడ్ అవ్వండి, ఎవరు మంచిది, ఎవరు కన్విక్షన్తో మాట్లాడుతున్నారు, ఎవరు చేసి చూపిస్తారు అని అనిపిస్తే వాళ్ళకు ఓటేయండి. ఇంతకు మించి నేను అడగను. నేనైతే చాలా సిన్సియర్గా, నేను ఇంకొక 40 సంవత్సరాలు ఇక్కడ ఉండాలి, ఇంకో 40-50 సంవత్సరాలు నేను జనాలతో పాటు కలిసి ట్రావెల్ చేయాలి. నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా కన్విక్షన్తో చెప్తాను, చేసి చూపిస్తాను. సో నేనైతే నాకే ఓటేయమంటాను. కానీ మిగిలినవి కూడా చూడండి, మిగిలిన వాళ్ళు కూడా చూడండి, వినండి, డెసిషన్ తీసుకోండి. సుందర్ గెలిచిన తర్వాత ఎంత సమయాన్ని తనకు ఓటు వేసిన ప్రజల కోసం కేటాయించే అవకాశం? 100% అండి. కష్టపడి పనిచేస్తాను. మీరు ఇందాక అన్నారు కదా అందుబాటులో ఉండేది, 100% ఉంటానండి. ఇందాక మీరు అన్నారు కదా తండ్రిని మించిన తనయుడని, ట్రై చేస్తాను. ఓకే, ఫైనల్గా మీరు చెప్పేది మెసేజ్ అయినా ఉందా? సమయం మించి ఫైనల్గా అయితే ఫస్ట్ మీరందరూ కూడా వాటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొండి, మీ ఓటు నమోదు చేసుకోండి. ఇంతకుముందు ఎలక్షన్స్కి నేను ఓటు వేసాను కదా, నాకు ఇప్పుడు మళ్ళీ నమోదు చేసుకోవాల్సిన పని లేదు అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెష్గా ఓటు నమోదు చేసుకోవాలి, ఫస్ట్ థింగ్. తర్వాత ఓట్ ఫర్ ఎ బెటర్ లీడర్, ఓట్ ఫర్ చేంజ్. ఇఫ్ యూ ఓట్ ఫర్ ఎ బెటర్ లీడర్, we all can bring out a good society. ఒక మంచి సొసైటీని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. తద్వారా మనకి మంచి ప్రభుత్వాల్ని, మంచి అవకాశాలని చేదెక్కించుకోగలుగుతాం. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సుందర్ గారు. ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి అనేక అంశాల మీద చెప్పారు. మీతో
ఈ ఎన్నికలు అయ్యే వరకు కూడా అనేక అంశాల మీద మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రలోభాలకి లొంగకుండా ఓటర్లు ఓటు వేస్తున్నారన్నది గత దశాబ్ద కాలంగా మారిన విధానం. ప్రలోభాలకి పార్టీలు గురి చేసినప్పటికీ తాము ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వేస్తున్నారన్నది క్లియర్గా తెలుస్తుంది. 2014, 19, 24 చూసుకున్న అటు ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు మంచి అభ్యర్థి అన్నది చూసి మీరు నిర్ణయించుకుని ఓటు వెయ్యండి అని సుందర్ చెప్తున్నారు. అంటే మిగిలిన వాళ్ళ మాటలు వినండి, వాళ్ళు ఏం చేస్తారో చూడండి. జీవి హర్షకుమార్ అనే వ్యక్తి నీడన వచ్చిన తనకి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. తండ్రిని మించి కాకపోయినా తండ్రి పేరుకు ఏమాత్రం చెడ్డ పేరు తీసుకురాకుండా పని చేస్తానని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సరే చూద్దాం ఇప్పుడు రాబోయే రోజుల్లో విజయ సుందర్ని విజయం వరిస్తుందా లేదా, లేకపోతే కూటమి అభ్యర్థిని ఆయన ముప్పుతిప్పలు పెడతారా, ఎట్లా ఇండిపెండెంట్గా పోటీ చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే స్వేచ్ఛగా ఉండొచ్చు, అందరికీ తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. ప్రజల గుండె చప్పుడై ఖచ్చితంగా శాసనమండలిలో తన వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడి కొడుగ్గా కింది నుంచి పై స్థాయి వరకు వచ్చిన హర్ష్ కుమార్ కుమారుడిగా ఆయన ఖచ్చితంగా పబ్లిక్ వాయిస్ని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే మనందరికీ తెలుసు, ఇండిపెండెంట్గా హర్ష కుమార్ తన అభిప్రాయాల్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అతి తప్పు అయితే కనుక అధిష్టానాన్ని కూడా ధిక్కరించిన సందర్భాలు అనేక చూసాం. అదే రీతిలో సుందర్ బ్లడ్ కూడా పరిగెడుతుంది. ఆయన ఆలోచనలు, అభిరుచులు అన్నీ కూడా యువతరానికి దగ్గరగా ఉన్నాయి. ఖచ్చితంగా గెలిచి ఆయన మంచి పేరు తీసుకురావాలి తండ్రికి, ఈ ప్రాంతానికి అని కోరుకుంటూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ.